గారు. హాయ్ అండి. సో ఇప్పుడు అఘోరీది బ్రేకప్ స్టోరీ వైరల్ అవుతుంది కదా. సో అఘోరి గురించి ఏమని చెప్తారు? ఇదంతా కరెక్ట్ అంటారా ఇలా చేయడం? ఒక నిమిషం, మంచి క్వశ్చనే మీరు అడిగారు. హాయ్ అండి, నేను అందరికీ మీకు తెలుసున్నాను కదా, నేను మీ బెంగళూరు బుజ్జి రమేష్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి దొరికిందంటే నేను ఏమైనా చేసుకొని నా మీద కేసు పెట్టి ఆమెకి 2 చెంపలు చిల్లుమనిపిస్తాను. ఎందుకు చిల్లుమనిస్తానంటే సనాతన ధర్మ అనేది ఒకటి ఇస్తే ఆమె నోట్లో ఏ మంత్రాలు రాదు, ఏ తంత్రాలు రాదు. ఒక సోషల్ గా ఎప్పుడు ఒక అఘోరి అంటే ఏం మాకు తెలియదా, మేము ఒక ఎడ్యుకేట్. అఘోరి అంటే ఎలా ఉండాలంటే ఒక పూజ చేసుకుంటూ ఒక ఎవరు మానవులు జనాలు తిరిగిన ప్లేస్ లో చేసుకుంటూ ఆమె ఏముంటుందో, ఆమె గురి ఏముంటుందో అది చూసుకుంటూ ఉండాలి. ఆమె అలా చేయదు. ఎప్పుడు సోషల్ మీడియాకి రావడము, ఆ మతము ఈ మతము అని గొడవ పెట్టడము, వాళ్ళ మీద వీళ్ళ మీద చేయి చేసుకోవడము, మన పోలీస్ ఇలా బండబూతులు తిడుతూ మన పోలీస్ గారు చూడండి ఎక్కడైనా పోనీ అడుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక మానవత్వం ఉంది. అఘోరి అంటే ఒక రెస్పెక్ట్. కానీ ఈమె రియల్ అఘోరి కాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ మొన్న మామూలు హెయిర్ ఉంది. 115 days అలా వెళ్ళిందో లేదో ఇంత పెద్ద జుట్టు వచ్చింది. అదంతా ఆర్టిఫిషియల్. డబ్బులు ఎక్కడొస్తాయి? బెంచ్ కార్ లో తిరుగుతుంది, ఐఫోన్ వాడుతుంది, గలీజ్ మాటలు తిడుతుంది. అఘోరీలు ఎవరు కానీ ప్రజల్లో మింగల్ అవరు. ఏదో ఒక 100 సార్లు మనం మాట్లాడితే ఒకటో రెండో పాయింట్ ఇస్తారు అంతే. ఈమె అలా కాదు. ఎప్పుడు గలీజ్ మాటలు, బండబూతులు తిట్టడము. ఆమెను శ్రీవర్షినినో ఎవరినో చూడ అమ్మాయిని, పాప అమ్మాయికి ఏం ఫ్యామిలీకి దూరం చేయడం. అవును, ఇంకా ఆమెకి మెచ్యూరే లేదు బ్రెయిన్. ఏదో ఒకలాగా చెప్పి నీతో అలా చేస్తా ఇలా చేస్తా ఫేమ్ చేస్తా అది ఇది అని చెప్పి, ఇంకా మెచ్యూర్ లేని అమ్మాయిలు వాళ్ళే కాదు ఎందరో అలా జనాలంతా ఇప్పటికైనా తెలుసుకొని ఆమెను ఫస్ట్ వాళ్ళ ఇంటికి అప్పగిస్తే నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే నేను కూడా ఒక అన్నగా అడుక్కుంటున్నాను. వాళ్ళ అన్న ఎంత ఫీల్ అయ్యారో. వాళ్ళేమో ఒక 3 రోజులు మంచి అఘోరి, ఒకేమో దేవ భక్తురాలు, దేవతే అని వాళ్ళు ఆశ్రయించారు. నీడు ఆశ్రయించేదానికి ఈమె ఏం చేయాలి? వాళ్ళకి బ్లెస్సింగ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అనాలి. శివుని భక్తిగా ఉండేవాడు. ఆమె ఏం చేసింది? ఆ ఇంట్లో ఉండే అమ్మాయినే పిలుచుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడేమో అఘోరి ఈడ కొన్ని రోజులు అల్చర్ చేస్తుంది. ఆమె అమ్మాయిని అక్కడ పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ నాసికో కాశీకో పిలుచుకొని వెళ్ళిపోతుంది. అక్కడంతా మంచి అఘోరి